రాజమహేంద్రవరంలో ప్రస్తుతం ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందులో ఒకటి కంబాల చెరువు పార్క్. కంబాల చెరువు అనగానే ఇక్కడ ఏమైనా చెరువు ఉందా అని సందేహం రావచ్చు. పూర్వకాలంలో అయితే ఇక్కడ పెద్ద చెరువు ఉండేది. అందులో చేపలు, బాతులు, వివిధ రకాల చిన్న చిన్న జంతువులు కూడా ఉండేవి. అయితే ఆ చెరువు రాను రాను చిన్నదయింది. చెరువును కాపాడేందుకు సుందరంగా తీర్చిదిద్ది పార్కును నిర్మించి కంబాల చెరువు పార్కు పేరుతో ప్రసిద్ధి పొందింది. కంబాల చెరువు పార్కులో ఏమేమి ఉన్నాయో నా మాటలతో నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తాను, చూసేయండి. పార్కును చూసేందుకు పెద్దవాళ్ళకి మరియు చిన్నవాళ్ళకి టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకుని పార్కులోకి ఎంటర్ అవ్వగానే లైట్ల వెలుగులతో, కాంతులతో, మొక్కల పచ్చదనంతో చాలా సుందరంగా కనిపిస్తుంది. జిప్ లైన్, రోప్ సైక్లింగ్, 360 డిగ్రీస్ బాడీ రొటేషన్ లాంటి అడ్వెంచరస్ గేమ్స్ని ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి యూజ్ చేసుకోవచ్చు. ట్రైనర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్తో మంచి ఒక కొత్త ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ట్రై చేయండి. పిల్లలకి మంచి యానిమల్ స్టోరీస్ని చెప్పేందుకు స్కల్ప్చర్ గార్డెన్, మోరల్ స్టోరీ గార్డెన్ ఉన్నాయి. అక్కడున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా స్టోరీ మన మొబైల్లోకి వచ్చేస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మెమరబుల్గా ఫొటోస్, సెల్ఫీస్ కంపల్సరీ. మరి అలాంటి వాటి కోసం మంచి మంచి సెల్ఫీ స్పాట్స్ చాలానే ఉన్నాయి. నాలాంటి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉందండోయ్. నా మేనకోడల్ని ఆడించినట్లు ఆడించి నేను కూడా సరదాగా ఆడుకున్నాను. మనం హెల్దీగా ఉండాలి అంటే ఫుడ్తో పాటు మంచి ఎక్సర్సైజ్ అవసరం. అటువంటి ఫిజికల్ ఫిట్నెస్ని పెంచేందుకు మంచి మంచి ఎక్సర్సైజెస్ ఇక్కడ ఉన్నాయి. నేను, మా అమ్మ, మేనకోడలు, పెద్దమ్మ అందరం ఒక ట్రైల్ వేసాం. చెప్పాలి అంటే చాలానే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి మా రాజమహేంద్రవరం రండి, కంబాల చెరువు పార్క్కి రండి, విజిట్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఏ ఫ్రెండ్స్తో అయితే రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో చెప్పి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ యువర్స్ ప్రిన్స్ అశోక్.